వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నిజాం. మన సిద్దిపేట ప్రాంతంలోని రంగనాయక ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ చుట్టూ ఇప్పుడు చూసేది మొత్తం ఇది ఒకప్పుడు నీళ్లతోటి కలకలలాడుతూ ఎప్పుడు ఈ రిజర్వేర్ మొత్తం ఎప్పుడు నీళ్లతోటి కలకలలాడుతుండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఒకప్పుడు నీళ్లతోటి నిండుగా ఉండే కుండ ఎప్పుడైతే ఇది పగిలిన కుండలు అవుతుందో ఆ విధంగా కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎంతో ప్రణాళిక వారి యొక్క ఆలోచనల ద్వారా అనేక మంది రైతులకు నీళ్ళు అందే కార్యక్రమం చేపట్టారు ఈ రిజర్వేర్ ద్వారా. ఎందుకంటే అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు అయితే ఉంటున్నాయో ఆ గ్రామంలో ప్రతి రైతు తాను కష్టమో నష్టమో మేము భూమి ఇవ్వడం ద్వారా అనేక మందికి లాభాలు జరుగుతాయనే కార్యక్రమం కొద్దీ వాళ్ళు కన్నీరు మున్నీరుగా పెట్టినా సరే వాళ్ళ త్యాగం వల్ల వాళ్ళ ఒక్కొక్కరికి ఉంటున్న తగిన వాళ్ళకి ఈ రిజర్వేర్ కావాల్సిన ఎంతైతే భూమి అవసరం ఉంటుందో చుట్టుపక్కల గ్రామంలో ప్రతి రైతు దీనికి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే వారు ఇచ్చిన భూమి ద్వారా 10 మందికైనా న్యాయం జరుగుతుంది, 10 మంది అయినా పంట పొలాలు పండించుకుంటారు. ఎక్కడైనా ఒక రైతు అనేటువంటి ఒక రాజులా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ఉంటున్న పరిస్థితులను బట్టి ఆ భూమిని వీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఆ భూమిని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి న్యాయం చేసింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకున్న భూమి ద్వారా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టగలిగింది. ఈ కట్టడం ద్వారా అనేక మంది చుట్టుపక్కల ఉంటున్న అనేక గ్రామాలకు అనేక రైతులు దీని ద్వారా వచ్చే నీరు ద్వారా వారు పంటలను సేద్యం చేసుకున్నారు. ఈ పంటను సేద్యం చేసుకోవడం ద్వారా వారి యొక్క ముఖంలో మనం చిరునవ్వును వాళ్ళ యొక్క సంతోషాన్ని చూడగలిగాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే నీరు ద్వారా అనేక మంది పంటలు పండించుకున్నారు, అనేక మంది లబ్ధి పొందిరు. ముఖ్యంగా కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఇక్కడ ఈ రిజర్వాయర్లకు నీళ్లు విడుదల చేయకపోవడంతో పాటు రైతులు మరలా తిరిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఎవరిది అంటే రైతులది కాదు, సామాన్య ప్రజలది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఇక్కడ రిజర్వాయర్లోకి వాటర్ విడుదల చేయలేక మరలా తిరిగి రైతులు గోసపడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరి పంట పొలాలు వారు ఇచ్చిన అనేక మంది ఇక్కడికి ఈ నీరు కోసం అనేక మంది వారు త్యాగం చేసి భూమిని ఇచ్చారు. కానీ ఆ భూమికి ఇచ్చిన లాభం లేకుండా అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేయాలి. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రిజర్వాయర్కు నీళ్లు నింపి అనేక రైతుల్లో మరల సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీని ద్వారా ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. ప్రభుత్వానికి ఏముంది, చూసి చూడనట్టుగా ఏదో గెలిచాము కదా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతారు, కానీ రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు. చరిత్రలో మనం అనేక సార్లు వినే ఉంటాం, ఎద్దెడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం చరిత్రలో నిలబడదు అన్నట్టుగా. అదే మాదిరి మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు చూడగలుగుతున్నాం. దీనిని ఇకపైనా ఈ రిజర్వ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేకూర్చాలని, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రైతు సమస్యలను తీర్చాలని, రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్టగా వేయాలని, రైతుల ముఖంలో సంతోషం నింపాలని కోరుకుందాం. ఇకనైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వెంటనే నీటిని రిజర్వాయర్కి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతులను ఆదుకోవడంతో పాటు వాళ్ళకి చేస్తానన్న రుణమాఫీ కూడా ఇట్టి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ ఆగస్టు లోపు రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేయాలనుకుంటుందో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని చేసి ఈ రిజర్వాయర్లోకి నీటిని నింపి రైతుల ముఖంలో మరలా సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ కెమెరామెన్ దీక్షతో నేను మీ ప్రశాంత్.